వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. గత 4-5 సంవత్సరాల నుంచి చాలామంది ప్రజల్లో వైటమిన్ డి మీద ఉన్న అవగాహన అయితే చాలా బాగా పెరిగింది. సో సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి, విటమిన్ డి ఎంత ఉందో తెలుసుకోవడము, దానికి సర్టన్ సప్లిమెంట్స్ వాడడము, పోస్ట్ కోవిడ్ చాలామందిలో అవేర్నెస్ వచ్చింది. దీని మీద గతంలో కొన్ని వీడియోలు చేశాను. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ కంప్లైంట్లో సన్ అనేది ఏమాత్రం పడదు. ఫోటో సెన్సిటివిటీ, ఎండకు వెళ్ళొద్దు అని డాక్టర్స్ చెప్తారు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే కంపల్సరీ సన్ స్క్రీన్స్ రాసుకుని వెళ్ళండి అని చెప్తారు. ఆ టాపిక్కే ఈరోజు నేను మాట్లాడుతున్నాను. వరల్డ్ లూపస్ డే సందర్భంగా, మే 10 వరల్డ్ లూపస్ డే సందర్భంగా, సో ఎవరైతే లూపస్ సఫరర్స్ ఉన్నారో వాళ్ళందరికీ హ్యాపీ హెల్దీ లైఫ్ రావాలనుకుని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. సో వరల్డ్ లూపస్ డే మే 10th. సో వరల్డ్ వైడ్ దీని గురించి ర్యాలీలు కండక్ట్ చేస్తున్నారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజీజ్, సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసిస్. సో ఇది మిగిలిన ఆటో ఇమ్యూన్ డిజీజ్ కన్నా కూడా చాలా దీని అవుట్కమ్ దీనివల్ల దుష్ప్రభావాలు చాలా బాడీలో ఉంటున్నాయి. అందువల్ల ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి ఇది ఫ్యాటల్గా మారకుండా లేదా క్రూషియల్గా బాడీని కాంప్లికేషన్స్లోకి తీసుకెళ్లకుండా ఒక అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి నాట్ ఓన్లీ దట్ పేషెంట్లో ఆ సిమ్టమ్స్ ఓరియంటెడ్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇమ్మీడియట్గా ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ద డిజీజ్, ఎర్లీ ట్రీట్మెంట్, సో ఫర్దర్ లీడింగ్ కాంప్లికేషన్స్లోకి వెళ్లకుండా చాలా రకాలుగా దీని గురించి అయితే అవేర్నెస్ జరుగుతుంది. సో దీనికి ఊదా రంగు బ్యాడ్జ్ కూడా పెట్టుకుని లూపస్ సఫరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ప్రపంచం అంతటా కూడా ఈరోజు వరల్డ్ లూపస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లూపస్ అంటే వుల్ఫ్. సో ఎందుకు ఈ పేరు వచ్చిందంటే ఇట్స్ లాటిన్ వర్డ్. సో ఒకవేళ వుల్ఫ్ మీద ఎలాగైతే చిన్న ప్యాచెస్ లైక్ ఉంటాయో దాని ఫేస్ మీద, అలాగా ఈ కంప్లైంట్ వచ్చిన వాళ్ళలో ముక్కు మీద మాలార్ ర్యాష్ అనేది ఉంటుంది. వుల్ఫ్ దాడి చేస్తే ఎలాగైతే ఘాట్లు పడతాయో అలాగా చెంప మీద బటర్ఫ్లై టైప్ ర్యాష్ అనేది వస్తుంది. దీన్ని మాలార్ ర్యాష్ అంటారు. సో ఈ విధంగా ఈ పేరు రావడం అనేది జరిగింది. సో ఇది గతంలో చెప్పుకున్న ఆర్థరైటిస్ సిరీస్ ఏవైతే చేశానో అలాగే ఇది కూడా ఒక ఆటోఇమ్యూన్ డిజీజ్. కానీ ఇది ఏం చేస్తుందంటే ఇది చాలా ఉధృతంగా వ్యాపించే డిజీజ్. ఇది స్పెసిఫిక్ చేంజెస్ ఉంటాయి, నాన్ స్పెసిఫిక్ చేంజెస్ ఉంటాయి. సో ఆర్థరైటిస్ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి, కానీ ఆర్థరైటిస్తో పాటు మిగిలిన ప్రైమ్ ఆర్గాన్స్, మన వైటల్ ఆర్గాన్స్ని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఆటోఇమ్యూన్ డిజీజ్ అంటే గతంలో చాలా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన శరీరంలో ఏదో డిజీజ్ ఉందనుకొని హెల్దీ సెల్స్ని అటాక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా చేయడం వల్ల హెల్దీ సెల్స్ అనేవి డిస్ట్రక్ట్ అయ్యి జాయింట్స్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో ఇది కనిపెట్టాలి అంటే కొన్ని సంవత్సరాలు ఉన్నా కూడా పేషెంట్ కనిపెట్టలేకపోవడానికి కారణం ఏంటంటే దీని గురించి సరైన అవగాహన లేకపోవడం. ఇది మోస్ట్లీ ఎవరిలో వస్తుంది అని అంటే మెయిన్లీ ఫీమేల్స్ 20 నుంచి 45 ఇయర్స్ దాకా, అంటే చైల్డ్ బేరింగ్ ఏజ్ ఆడవాళ్ళల్లో ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు కూడాను మోస్ట్లీ ఫీమేల్స్ అఫెక్టెడ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ దీంట్లో సిమ్టమ్ ఎలా నోటీస్ చేయాలంటే పర్సిస్టెంట్ హెడేక్, కొన్ని రోజులు కొన్ని నెలలు అలాగా కంటిన్యూస్ హెడేక్ రావడము, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవరు, ఏ టెస్టులు చేయించినా ఫీవర్ ఏ కైండ్ ఆఫ్ ఫీవర్ అనేది తెలియకపోవడము. సో ఈ ఆటోఇమ్యూన్ డిజీజ్లో ఏంటి అంటే ఇలాగా ఫెటిక్ అనేది రావడము, వీక్నెస్ అనేది ఉండడము, లెథార్జిక్గా ఉండడము, జాయింట్స్ పాలీ ఆర్థరైటిస్ ఉండడము, అన్ని జాయింట్స్ పెయిన్ రావడము, ఇలాగ టెండర్నెస్ ఉండడము, మోర్ దాన్ 5 జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వడము, ఇవన్నీ ఏంటంటే ఇట్స్ మిమికింగ్ అంట. ఇలాగ ఇది ఏదో కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ అనుకుంటారు, కానీ ఎస్ఎల్ఈ కింద ఆలోచించేది అనేది ఉండదు. అందుకనే తప్పకుండా డాక్టర్ని కలవడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్కిన్ దీంట్లో చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు చెప్పుకున్నట్లు స్కిన్ మాలార్ ర్యాష్ ఏదైతే ఉందో బటర్ఫ్లై ర్యాష్, అంటే తలలో ఇది ఎఫెక్ట్ చేస్తే ఎలోపిషియా, అంటే ఒక ఏరియా డిస్పాయిడ్ ర్యాష్ అంటాము, ఒక ఏరియా హెయిర్ లేకుండా ఉండడం. అండ్ వెరాజ్ లంగ్స్ని ఇన్వాల్వ్ చేస్తే ఫ్లోరైటిస్ అనేది ఫ్లోరైటిస్ లంగ్ ఇన్ఫెక్షన్ అనేది, హార్ట్ ఇన్వాల్వ్ చేస్తే హార్ట్లో తప్పకుండా పెరికార్డైటిస్, ఎండోకార్డైటిస్ అనేది రావడం, బ్రెయిన్ ఇన్వాల్వ్ అయితే ఆటోఇమ్యూన్ డిజీజ్ కాబట్టి వైటల్ ఆర్గాన్స్ కూడా వెళ్తుందని చెప్తున్నాను కాబట్టి బ్రెయిన్లో ఆల్టర్డ్ సెన్సోరియం, మర్చిపోవడాలు, సీజర్స్ రావడము, డిజోరియంటేషన్ ఉండడము, పడిపోవడము. అండ్ వెన్ ఇట్ అఫెక్ట్స్
కిడ్నీస్కి మెయిన్ ఏంటంటే ల్యూపస్ నెఫ్రైటిస్ అని అంటాము. దీంట్లో బ్లడ్ యూరిన్లో వెళ్ళడము, ప్రోటీన్స్ వెళ్ళడము, కిడ్నీ ప్రాబ్లం అవ్వడము. సో సకాలంలో దీనికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది చాలా ఫ్యాటల్ కంప్లైంట్ కింద మారుతుంది. కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడము, ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడాను చాలా పెద్దటి కంప్లైంట్కి మనిషిని తీసుకుని వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో చాలామంది ఈ ల్యూపస్తో చాలా సంవత్సరాలు లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. సో ఏది ఏమైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ లైఫ్ స్టైల్ డూస్ అండ్ డోంట్స్లో కొన్ని పాయింట్స్ చెప్తాను. వచ్చింది ఏం చేయకూడదు, ఏం చేయాలి. సో ఏం చేయకూడదు అంటే ఎండకు వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ గుడ్. ఫోటో సెన్సిటివిటీ ఉంటుంది, స్కిన్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, రెడ్నెస్ వస్తుంది, ర్యాష్ వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది, మాలా ర్యాష్ పెరుగుతుంది. కాబట్టి ఎండలో వెళ్ళకపోవడం అనేది ఉత్తమం. అండ్ ఎస్పెషల్లీ ఏవైతే డూస్ అన్నామో హెల్దీ లైఫ్ స్టైల్, ప్రతి కంప్లైంట్కి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది వెరీ ఇంపార్టెంట్. బాగా వాటర్ తీసుకోవడం, మంచి ఆకుకూరలు, ఆహార పదార్థాలు బాగా తీసుకోవడము, సమయానికి పడుకోవడం, సమయానికి సరిగా బాడీ వెయిట్ ఒకటి మెయింటైన్ చేసుకోవడము, జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు తగ్గించుకోవడము. అండ్ దీనిలో ప్రధానంగా ANA అనే బ్లడ్ టెస్ట్ అనేది చేయించడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎవరు ఏ పేషెంట్ వచ్చినా కూడాను ఇలాగ స్కిన్ ప్రాబ్లంతో ఈ మధ్యనే నా ఛాంబర్లో నేను ఒక పేషెంట్ చూడడం జరిగింది. సో ఫేస్ పిగ్మెంటేషన్ అని మందులు వాడేస్తూ ఉన్నారు. ఇది పిగ్మెంటేషన్ కాదమ్మా, ఇది పక్క బటర్ఫ్లై ర్యాష్. ఎలాగైతే ఏ సిమ్టమ్ అయితే నేను ఇప్పుడు మాట్లాడాను అలాగే ఉంది. సో కొన్ని టెస్టులు చేయించడం ద్వారా తనకి SLE ఉందని చెప్పి ఏజ్డ్ అబౌట్ 42 years ఫీమేల్ లేడీ సో డయాగ్నోస్ చేయడం జరిగింది. సో ఏ కంప్లైంట్ కన్నా కూడా అర్లీ డిటెక్షన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ లూపస్ డే సందర్భంగా ఎవరిలో అయితే ఈ కంప్లైంట్స్ ఉన్నాయో వాళ్ళు తప్పకుండా సమీపంలో ఉన్న హోమియోపతి డాక్టర్ని కలిసి సరైన రీతిలో అవగాహన పెంచుకుని ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకుని దీని నుంచి అందరూ చాలా త్వరితంగా హ్యాపీగా మేనేజబుల్ డిజీజ్ అండ్ దెర్ ఇస్ నో క్యూర్ అంటారు. అండ్ బట్ ఎనీహౌ సరైన రీతిలో అవగాహన పెంచుకుంటే సరైన రీతిలో ఫాస్ట్గా కంప్లైంట్ వచ్చాక కొన్నాళ్ళు భరించి ఏదేదో మందులు వాడే కన్నా కూడాను సెల్ఫ్ డయాగ్నోసిస్, సెల్ఫ్ మెడికేషన్ కాకుండా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఉండడం వల్ల దీని నుంచి అందరిలాగానే హ్యాపీ లైఫ్, హ్యాపీ నార్మల్ లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ స్పాన్ని లీడ్ చేస్తూ హ్యాపీగా ఉండొచ్చు. సో తప్పకుండా హోమియోపతి వైద్య విధానంలో మంచి మందులు ఇమ్యూనిటీ పెంచడానికి ఉన్నాయి. ఆటోఇమ్యూన్ డిసీజెస్కి మంచి మందులు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. లూపస్ ఉన్న వాళ్ళు తప్పకుండా హెల్దీ హ్యాపీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారని ఎవరికైతే ఉందో ఈ వీడియో వాళ్ళు తప్పకుండా షేర్ చేసి అందరికీ వైద్యం అందేలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడతారని ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ PM.